కెపాసిటీ ఉందని మేము సర్వే చేయిస్తాం, 100% సర్వే చేయిస్తాం. మాకేముంటుందండి, 4 సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ఉంటుంది. గెలిస్తే మాకు క్రెడిబిలిటీ వస్తూ ఉంటుంది కదా. మా చూస్తే మా కంట్లో మేము ఏలుపడుచుకోవాలని ప్రయత్నం చేయం కదా. మా ఫిలాసఫీ ఒక్కటే, మా ఎంబడి రోజు తిరుగుతుందా లేదా, నా ఇంట్లో ఉంటుందా లేదా, నా ఫోటో పెడుతుందా లేదా, నా ఫ్లెక్సీ పెడుతుందా లేదా, ఇవి కాదు క్రైటీరియా. ప్రజల్లో ఉంటుందా లేదా, ప్రజలలో గెలవగలిగేటువంటి శక్తి ఉందా లేదా, గది ఉంటాయి కదా. ఏముంటుంది చెప్పడు. ఎవరైనా కూడా కోరుకుంటారు, ఏ నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే కెపాసిటీ ఉన్న పెట్టుకోవాలి, గెలిపించుకోవాలని కోరుకుంటారు తప్ప కెపాసిటీ లేని పెట్టుకోవాలి, ఓడగొట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసుకోవాలి, ఆ పార్టీ డ్యామేజ్ తన డ్యామేజ్ కావాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఆ కాన్సెప్టే తప్పు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎస్ మా దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, ఒక లేరనుకో, మాకు గెలిచే అభ్యర్థి ఎవరో తెచ్చుకుంటాం ఒక కాడి నుంచి వెళ్ళి. కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుంటాం. నిరంతర ప్రక్రియ అది. చాలా మంది అనుకుంటారు ఇట్లా అట్లా. ఇప్పుడు మాకు ఒక క్యాండిడేట్ లేదండి, మాకు 10,000 ఓట్లు అయితే మేము గెలుస్తాం, 5,000 వచ్చేట్టున్నాయి, ఇంకో 5,000 ఓట్లు సంపాదించుకునే మార్గాన్ని వెతుక్కుంటాం కదా. మేము ఎందుకు చేసుకోం చెప్పండి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటాం తప్ప ఈయన నావాడు కాదు కాబట్టి నేను పని చేయొద్దు, ఈయన ఓడిపోవాలని ఇట్లా కోరుకుంటున్నాం కాదు. మేము ఆ పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. వంద శాతం గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తామంటున్నావు, ఇస్తలే అంటలేదు. 100% గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తాం. నేను ఒకటి ఆలోచిస్తా, ఇంకో వేరే వాళ్ళు ఆలోచిస్తారు అనుకోను. మా పార్టీకి అదే ఆలోచిస్తుంది, మేము అదే ఆలోచిస్తాం. గెలవాలని కోరుకుంటాం. ఎక్కడైనా అవగాహన లేడు, అక్కడిక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కూడా పక్కకు నెట్టి పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. మీరు తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. నేను పదే మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నాకుండే అవగాహన ఈ పార్లమెంట్లో వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. నేను నాకుండే లీడర్లతో మాట్లాడుకుంటా కదా. నేను ఇక్కడ అనేక మంది సీనియర్ లీడర్లు ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడుకుంటాం. నేను అనగానే నేను మాత్రమే చేసుకుంటానంటలే. నేను సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, మా నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది, కింద ఉన్న ప్రతి కార్యకర్తతో మాట్లాడుకుంటాం. మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, కార్యకర్తల మధ్యలో ఉంటున్నాం అంటే అర్థమైంది. అందరి అభిప్రాయాలను గౌరవించే వాళ్ళం, అందరి అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం, అందరి అభిప్రాయాల ప్రకారమే అసెస్మెంట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని. ఇప్పుడు పైసలతో గెలుస్తామనేది ఉండొచ్చు అక్కడక్కడ, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానడానికి నేను వ్యతిరేకం. పైసలు ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానని తప్పు. పార్టీ బలంగా ఉన్న కాడ ఈ పైసల్ని తోసి పడేసి గెలిచేట సందర్భాలు ఉంటాయి. మేము చూస్తాం కదా, ప్రజలలో ఉండేవాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయము. అట్లాంటి అందరూ పనిచేయరు. మన మున్సిపల్ ఎన్నికల అనుభవం చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా పనిచేయరు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినప్పటికి కూడా క్యాండిడేట్గా పంచిన ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినా కూడా పైసలు నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి, నోట్లు కొనుక్కున్న పార్టీ కాదు కాబట్టి నేను చెప్తున్నా, 100% ఏమైంది, వాళ్ళు పాపం ఇండివిజువల్గా గెలవాలని చెప్పి పంచుకున్నారు. 5,000 ఇచ్చిన ఉన్నాడు, 4,000 ఇచ్చిన ఉన్నాడు, తులం బంగారం ఇచ్చిన ఉన్నాడు, కానీ ఒక్కడే గెలిచిండు. అంటే పైసలు తీసుకొని కూడా అందరు కోట్లెత్తారని అర్థం కావాలి. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇంకా గమ్మదంటే ఏంటంటే అందరు పైసలిస్తే వీళ్ళకు కూడా కూడా సందర్భం ఉండొచ్చు, కానీ ఇవన్నిటి తొక్కిపడేయగలిగే, పక్కకు నెట్టగలిగేటువంటి శక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్కి మాత్రమే ఉంటుంది.